హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావిక వ్లాగ్స్. అందరికీ కొంచెం ఇంట్రో ఇద్దాం అనుకుంటున్నాను. నా పేరు శ్రావిక అండ్ మా హస్బెండ్ పేరు వేణు. మేమిద్దరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్మి. యూకేలోని గ్లాస్గో సిటీలో ఉంటాం. సో మా మెమొరీస్కి అండ్ ఇండియాలో ఉన్న మా రిలేటివ్స్ చూడడానికి వి స్టార్టెడ్ డూయింగ్ యూట్యూబ్ వీడియోస్. ప్యారిస్ ట్రిప్ అయ్యాక మళ్ళీ ఇంకొక 6 days యూరప్ ట్రిప్కి వెళ్ళాము. బ్యాక్ టు బ్యాక్ వెళ్ళాము, ఎందుకంటే మాకు షెంజన్ వీజా ఓన్లీ 1 month వచ్చింది. అండ్ ఆ 6 days కొంచెం అడ్వెంచరస్గా అయింది. కొంచెం ఆ మెమొరీకి నేను ఒక చిన్న రూట్ మ్యాప్ చేశాను, చూసేయండి అది. ఫస్ట్ గ్లాస్గో నుంచి బెల్జియం కంట్రీలోని బ్రెజిల్ సిటీకి వెళ్ళాము. అండ్ దెన్ బ్రెజిల్స్ నుంచి ఇటలీ కంట్రీలోని వెనీస్ సిటీకి వెళ్ళాం. దెన్ వెనీస్ టు మిలన్ వెళ్ళాం. అండ్ ఇక్కడ మీకు ఈ వైట్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి, ఇది ఆల్ప్స్ మౌంటైన్. ఇవి మాకు ఫ్లైట్లో నుంచి కూడా బాగా కనిపించాయి, చూపిస్తాను నేను ఆ వీడియోలో. అండ్ దెన్ మిలన్ నుంచి గ్రీస్ కంట్రీలో శాంటోరిని అనే ఐలాండ్ ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్ళాం. నెక్స్ట్ డే సేమ్ గ్రీస్ యొక్క క్యాపిటల్ ఎథెన్స్ వెళ్ళాం. అండ్ దెన్ ఎథెన్స్ నుంచి లాస్ట్ ట్రిప్ వచ్చేసి ఇటలీ క్యాపిటల్ రోమ్కి వెళ్ళాం. అండ్ దెన్ రోమ్ అయిపోయాక బ్యాక్ టు గ్లాస్గో వచ్చేసాం. ఈ ట్రిప్కి మేము ఇద్దరమే రాలేదు, మాతో పాటు ఇంకొక కపుల్ కూడా వచ్చారు. సో తను వచ్చేసి అశ్విని అండ్ అశ్విని వాళ్ళ హస్బెండ్ శ్రీజిత్. దీస్ ఆర్ అవర్ అవుట్ఫిట్ ఇన్ బ్రెజిల్ ట్రిప్. ఇద్దరం కొంచెం మ్యాచింగ్ వేసుకుందామని బ్లాక్ టీ-షర్ట్ వేసుకున్నాం. కాస్త రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయాం బ్రెజిల్స్ చూడడానికి. సో బయటకు వస్తే అన్ని ఇవే బిల్డింగ్స్ ఉన్నాయి. మేము ఇప్పటికీ కొన్ని యూరోప్లో కొన్ని సిటీస్ కవర్ చేసాం కదా, ఏ సిటీకి వెళ్ళినా కూడా ఇట్లే ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ యూరోప్లో ఉన్న కంట్రీస్లో క్రిస్టియన్స్ ఎక్కువ కాబట్టి చాలా క్యాథెడ్రల్స్ ఉంటాయి ఏ సిటీకి వెళ్ళినా కూడా. సో ఇది వచ్చేసి బ్రెజిల్స్లో ఉన్న క్యాథెడ్రల్. ఇది క్యాథెడ్రల్ లోపల చాలా పెద్దగా ఉంది క్యాథెడ్రల్. ఈ ఆర్ట్ వర్క్ కానీ ఇవన్నీ చాలా బాగా చేసినారు. క్యాథెడ్రల్ అయిపోయాక ఇంకా అట్లే స్ట్రీట్స్లో అట్లా నడుచుకుంటూ వచ్చి గ్రాండ్ ప్లేస్కి వచ్చాము. ఇది గ్రాండ్ ప్లేస్ పేరుకి తగ్గట్టు చాలా గ్రాండ్గా ఉంది. ఇది ఎట్లా అంటే ఒక స్క్వేర్ లాగా 4 sides 4 buildings ఉన్నాయి. ఇంకా ఏం చూద్దాం అన్నప్పుడు ఇక్కడ ఒక బుద్ధుడి స్టాచ్యూ ఫేమస్ అని చూసామన్నమాట గూగుల్లో. సో వాటి స్టాచ్యూ నేమ్ వచ్చేసి మ్యానికిన్ పీస్. సో ఆ స్టాచ్యూకి ఉన్న రీజన్ ఏంటి అంటే ఇది వరకు ఎప్పుడో బ్రెజిల్స్ పైన అటాక్ చేయడానికి గన్ పౌడర్ వేసినప్పుడు ఆ బుడ్డోడు ఆ గన్ పౌడర్ మీద పీ చేయడం వల్ల మంటలు రాకుండా సేవ్ చేశాడని, సో అట్లా వాడి గుర్తుగా ఆ స్టాచ్యూ పెట్టినారు. అది జస్ట్ సేయింగే, ఆబ్వియస్లీ అది ట్రూ అయ్యి ఉండదు. సో వీడే ఆ బుడ్డోడు. అండ్ వీడికి ఎట్లా అంటే డైలీ ఒక డ్రెస్ వేస్తుంటారు అండ్ ఒక 2 days వితౌట్ డ్రెస్ ఉంటాడు. మేము వెళ్ళినప్పుడు ఈ డ్రెస్లో ఉండే. ఇంకా బ్రెజిల్స్ అనగానే గుర్తొచ్చేది వేఫిల్స్ అనమాట. ఇక్కడ వేఫిల్స్ చాలా ఫేమస్. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వేఫిల్స్ ఉంటాయి. లైక్ ఇట్లా ఫ్రూట్స్ ఉంటాయి, చాక్లెట్వి అన్నీ. ఇందాక బుడ్డోడ్ స్టాచ్యూ చూసాం కదా, అట్లే ఇంకొకటి డాగ్ పీ చేసేది అండ్ గర్ల్ది కూడా ఉంటుంది అనమాట. ఇదే ఆ డాగ్ పీ చేసే ప్లేస్. సో అబ్బాయిది చేసేది చాలా ఫేమస్. సో అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. సో అట్లా ఇది కూడా చూసుకుంటూ వస్తే అసలు ఇక్కడ ఎవ్వరూ లేరు. మేము అదే షాక్ అయ్యాము, చూసి నవ్వుతున్నాము. అండ్ సేమ్ అట్లా ఇంకో గర్ల్ది కూడా ఉంటుంది, ఇంకా అటు వెళ్ళలేదు మేము. సో బ్రెజిల్ సిటీ మనం 1 dayలో చూసేయచ్చు. యాక్చువల్లీ మేము ½ dayలో కూడా అన్నీ కవర్ చేసాము. నెక్స్ట్ అటోమియం అనే ప్లేస్కి వెళ్ళాము. సో అది ఆటమ్స్ని రిప్రజెంట్ చేస్తూ ఒక 9 autumn షేప్లో ఉండి ఇది ఒకటి ఉంటుంది. That's it for this video. Thank you everyone for watching.